దాదాపుగా ఒక 11 days మన ఇంట్లో తెల్లవాయలు కానీ ఎర్రగడ్డ కానీ ఆనియన్స్ అనేది ఉండకూడదు. చాలా నిష్టగా ఉండాలా. చికెన్ మటన్లు ఏవి ఉండకూడదు. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. అండ్ ఈరోజు అయితే ఇంకా బాగున్నాము. ఎందుకంటే వీ హ్యావ్ మా మమ్మీ మా కోసం చాలా స్పెషల్స్ చేసింది అనమాట ఈరోజు. సో అవన్నీ చూడాలి అంటే హాయ్ మై నేమ్ ఇస్ అభిజ్ఞా, ఐ మేక్ కాంటెంట్. అంటే మనం ఎందుకు అంతగా చూస్తున్నాం? అలా చూడు, అక్కడ చూడు. అందంగా ఉంటే ఇంకా అంతగా చూడకూడదు. సో హాయ్ గాయ్స్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా, ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. మా అమ్మ ఈరోజు ఒక వింత అయినటువంటి పేరున్నటువంటి వంట చేస్తుంది గాయస్. పేరేంటి మనవే చెప్పు? చికెన్ మద్బూస్. చాలా స్లో కుక్ చేసినది వంట. అండ్ దాంతోపాటు బాగా ఏమో పలకవు మాట్లాడవు, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. హెల్దీ కూడా అనమాట బేసిక్గా. అంటే అరేబియన్ వంటే కానీ దానికి ఇండియన్ టచ్ యాడ్ చేసి చేసింది అనమాట అమ్మ. చిట్లుతుందా? వావ్, మండిలా ఉంది సేమ్. సూపర్ ఉంది స్మెల్. అంటే నువ్వు న్యాచురల్ బ్యూటీనే లేమా. చూడండి, ఒక కోడి. అవునా? ఓల్ కోడియా? ఓల్ కోడి 4 pieces. ఓకే, అంటే లైక్ మండి నాగానే కానీ ఇది టేస్ట్ వేరేలా ఉంటుంది అనమాట. అన్ని సపరేట్ సపరేట్గా ఉంది. యా, ఇది ఇంకా ఎంత టైం పడుతుంది? అయిపోయిందా? ఆల్రెడీ తింటున్నాడు. డాడీ టేస్ట్ ఎలా ఉంది? సూపర్గా ఉందంట. ఇది వచ్చేసి మామూలుగా ఇది గ్రీన్ మండికి ఇస్తారు కదా, మండికి ఇస్తారు. గ్రీన్ చిల్లీ పచ్చడి. నాకు అది వేకు. అన్ని వేసుకొని ఉండాలా, కొద్ది కొద్దిగా వేస్తుంది. నచ్చకపోతే మళ్ళీ తీసేద్దాం, ఓకేనా? చెప్పకుంటాయి కదా. సో ఇది కారం బ్యాలెన్స్. డక్కూస్ పెద్ద పీస్ వేస్తే వద్దన్నావు, అందుకే లెగ్ పీస్ వేస్తా. నాకు లెగ్ పీసే. ఓకే, అవసరంలా. సో లెట్స్ టేస్ట్ ఇట్. సూపర్. నిజంగా బాగా. మాది కూడా టొమాటోది కూడా చాలా బాగుంది. ఓకే గైస్, ఐ థింక్ మీకు వస్తూ ఉంటాయి కానీ బ్లాగ్స్. నేను చాలా రోజులు అయిందనమాట బ్లాగ్ చేయబట్టి కదా, చేయకుండా. అండ్ అసలు హెయిర్ అంత ఆయిలీగా ఉంది. ఐఎమ్ లుకింగ్ వెరీ వియర్డ్. బట్ ఎనీవేస్, యా, మా చెల్లి లేదు. షీ వెంట్ బ్యాక్ టు హర్ కాలేజ్. మీకు అందరు కాలేజ్ తెలుసు. అండ్ దిస్ ఇస్ మై వాల్ పేపర్. బాగుంది కదా? ఏంటి? యా గైస్, మా iPhone 17 Pro Max అండ్ దట్టు నాది 1 TB అనమాట. 1 TB ఆఫ్ స్టోరేజ్. నాకు ఎంత ఆనందంగా ఉందంటే లిటరలీ ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. 1 TB స్టోరేజ్ అంటే నేను 24 hours నేను బ్లాగ్ అంతా తీసినా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను చెప్పినా అనమాట మా డాడీకి, నాకు కావాలి అంటే నేను 1 TBనే కొంటా అని చెప్పి. నార్మల్ అయితే నేను ఎప్పుడో కొనేసేదాన్ని కదా. 1 TB కోసం ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. అది ఇంకా నేను అన్బాక్సే చేయాలి అసలుకి. గైస్, ఐమ్ బయింగ్ అ లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్. అండ్ మా అమ్మ అంటుంది నువ్వు బ్లాగ్ తీయట్లేదు, హెల్త్ బాగాలేదని చెప్పేసి, ఎందుకు అన్న ఆర్డర్ చేస్తావు అని చెప్పి. బట్ ఎనీవేస్, లుక్ అట్ దిస్. ఎంత బాగుంది కదా కలర్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా వచ్చిందంట. వెయిట్, ఐ షో యూ గైస్. దిస్ ఈజ్ సంథింగ్ బిగ్. చాలా పెద్దది ప్యానల్ లైట్ అనమాట. ఎప్పటి నుంచో కొందాం అనుకుంటా ఉన్నా కానీ ఐ వాజ్ ప్రోక్రాస్టినేటింగ్. అంటే మళ్ళీ కొందాం అని చెప్పి. జస్ట్ ఉంటుంది కదా ఎప్పుడైనా మనం ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు మంచిగా అని చెప్పేసి పెట్టుకున్నా. అండ్ వీ హ్యావ్ అ బిగ్ ట్రిప్ కదా, మీరు చూస్తారు సూన్. సో ఇట్స్ పింక్. బాగుంటుంది. పింక్ బాగోదని ఎవరు అనరు. లుక్ అట్ దిస్, ఎంత బాగుందో. గైస్, సారీ ఒకవేళ నా ఫేస్ ఏదైనా కొంచెం బ్లాంట్గా అలా ఉంటే. ఐఎమ్ జస్ట్ రికవరింగ్. అండ్ లుక్ అట్ దిస్ కలర్.
ఇది బాగుంది, నాకు ఇది చాలా నచ్చింది, ఎందుకంటే ఆరెంజ్కి ఇది బాగా సూట్ అయింది అనమాట. అండ్ మీకు అందరికీ ఆల్రెడీ చెప్పినా కదా, ఐ వాంటెడ్ ఆరెంజ్ ఓన్లీ, సో అందుకే ఆరెంజే కొనుక్కున్నా. ఇట్లనే వాడచ్చు, బట్ మన గురించి తెలిసిందే కదా. తెలుసు, బ్లూ కూడా ఉంది, బ్లూ కూడా పెట్టా. యాక్చువల్లీ దాంట్లో 7 కలర్స్ ఏమో ఉన్నాయి, నా 7 కలర్స్లో 3 కలర్స్ ఆర్డర్ చేసిన, మిగిలినవి నేను నిదానంగా ఆర్డర్ చేసుకుంటాను. ఇవి ఇంకొకటి వస్తుంది, అది వైలెట్ అనుకుంటా, వైలెట్ బ్లూనో సంథింగ్. ఇది బాగుంది మా. ఇది ఎప్పుడన్నా లైక్ బీచీ ఆర్ ఎప్పుడన్నా నాకు కొంచెం పాప్ కలర్ కావాలంటే ఐ కెన్ యూజ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్. సో గాయ్స్, బిర్యానీ తిని మేము చల్లగా పడుకున్నాము. పడుకున్న తర్వాత ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నాం. బడ్డీ చూడండి, బడ్డీ బడ్డీ డాడీ హాయ్ చెప్పు. బడ్డీ मैं मेरा बाइक टाइम हाँ ఇప్పుడు టైమ్ వెయిట్ ఇప్పుడు టైం అయితే అరౌండ్ 6 o'clock అట్లా అవుతూ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ సమ్ ట్రిప్ ప్లాన్ కదా, సో అందుకు అన్ని ప్లాన్స్ వేస్తూ ఉన్నాము. అందుకే కొంచెం లేట్ అయింది. నార్మల్గా అయితే మేము ఈవినింగ్ అంటే సన్సెట్ టైంకి వెళ్తాము. ఇప్పుడు ఆల్రెడీ సన్సెట్ అవుతూ ఉంది. అండ్ లుక్ అట్ ఆర్ cute eyes. Wow. అండ్ గాయస్, నేనైతే మీకు మామిడికాయలు చూపిస్తా, పెద్ద పెద్ద మామిడికాయలు. లిటరలీ మీకు కొంచెం వెయిట్ అది షో, ఇక్కడ నుంచి కూడా కనిపిస్తాయి చూడండి. అవేం చూసినారు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట దారిలో పోయే చోటంతా. లిటరల్ ఎట్లుందంటే విలేజ్ వైబ్స్ వస్తాయన్నమాట. మాకు ఈ ఇయర్ మేము చూపించినాం కదా 3-4 వచ్చినాయి అంతే. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆల్సో చెప్పడం మర్చిపోయినా, మీరు నా ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. బాగా నిద్రపోయినాను అనమాట. బిర్యానీ అయితే ఇట్ వాస్ 10 on 10 కూడా కాదు, 100 on 10, అంత బాగుంది బిర్యానీ. సో అదే సంగతి. అండ్ డాడీ ఈజ్ ఆల్సో కమింగ్. డాడీకి నేను రికార్డ్ చేస్తే నచ్చదు వాకింగ్ చేసేటప్పుడు. సో సీ యూ గైస్, బాయ్. వావ్, ఇవి మేము ఇప్పుడే డిస్కవర్ చేసినాం. ఐస్ యాపిల్స్ కాదు డాడీ, వీటిని ఏమంటారంటే అవి మర్చిపోయినా, లోపల వైట్గా ఉంటాయి, లోపల అంతా వాటర్ యాపిల్ ఏదో అంటారు కదా, వాటర్ యాపిల్ చూడు. దీన్ని గూగుల్లో ఫోటో కొట్టి గూగుల్ అడుగు. అడుగుతాడు వాటర్ యాపిలే. అమ్మో ఎన్ని వచ్చినాయి చూడు కిందంతా. మా ఇంటిదే గాయస్, మా ఇంటిదే కింద కూడా. వావ్, వాటర్ యాపిలే. సాయి తీరమని చెప్తా, కానీ అవి మనం తినలేం, అవి చిన్నగా ఉన్నాయి, పెద్దటైతాయి బాగా. ఇవి ఇంకొక 2 weeks అట్లా ఆగితే బాగా పెద్దగా ఇంత వస్తాయి, అప్పుడు బాగుంటాయి. ఉన్నాయి, చాలా వచ్చినాయి మామిడికాయలు. ఇట్లుంటుంది సన్న, ఎంత బాగున్నాయి చూడండి. అదే. సో గాయస్, ఇక్కడే మేము వాకింగ్ చేసేది. ఇఫ్ యూ సీ కంప్లీట్ పాత్ ఉంటుంది అనమాట, అలా వాకింగ్ చేస్తాం మేము. అన్ని రకాల పక్షులు ఉంటాయి. అవును, మీకు వినిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ వెనకాల. అవును, ఇప్పుడు కొంచెం సైలెంట్ అయింది బేసిక్గా. నెమళ్ళు, చిలకలు, గోరింకలు, గువ్వలు, కొత్త కొత్త అడవి గువ్వలు. పిక్కల్లో కలర్స్ ఉంటాయి, బ్లాక్, ఎల్లో, రకరకాలు. అది ఆడ బ్లాక్ పిచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే తాటి చెట్లు ఉన్నాయన్నమాట. తాటికాయలు అదే నిండుగా మనకు రోజు ఇస్తానులే. అవును, తాటికాయలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి అనమాట మాకు అవి ఏమంటారు, తాటి ముంజలు తీసుకొని వచ్చేది. మేము ఇంకా ఎక్కడో వేరే చోటు నుంచి అనుకున్నాం, కానీ మళ్ళీ తెలిసింది ఇక్కడ నుంచి అని. మా ఇల్లు అక్కడ. డాడీకి తెలుసు, నాకు ఐషు గారు అనుకున్నాం. అండ్ ఫుల్గా ఎందుకు కదులుతున్నానంటే డాడీ నాతో రన్నింగ్ చేపించినాడు గైస్, చాలా రౌండ్స్, అందుకే. చాలా ఉన్నాయి, అవును. వన్స్ లుక్ అట్ ది క్లైమేట్. మీరు అడుగుతుంటారు కదా, ఈ డే విత్ నాన్న ఇట్లా ఉంటుంది అనమాట ఈవినింగ్స్.
ఏమంటే మా డాడీ నాతో రన్నింగ్ చేయిస్తాడు, మా డాడీ చేస్తూ నాతో చేయిస్తాడు అనమాట. అదొకటే నాకు ప్రాబ్లం. బట్ అది కాకుండా అయితే ఇంకా ఆల్ ఓకే. నాకు లిటరలీ బుర్ర తిరుగుతుంది, ఎందుకంటే మా డాడీ ఆపకుండా నాతో 3 రౌండ్స్ వేయించాడు అనమాట. మొత్తం ఈ కంప్లీట్ లైన్ అంతా మొత్తం దూరం ఉంచుడండి, మీకు కనిపించదు ఎండ్ కూడా. ఆడ నుంచి ఇదంతా. సో ఐ థింక్ నా బ్రెయిన్ అంతా కొంచెం అవుతుంది అనుకుంటుంది, మంచిగా ఫిల్టర్ అవుతుంది. సో ఎనీవేస్ లెట్స్ డూ ఇట్. మళ్ళీ ఈవినింగ్ అమ్మతో బయటికి వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. నార్మల్గా నేను అండ్ మా అమ్మ అయితే అసలు హాస్పిటల్ ఫేసే చూడమన్నమాట. చాలా వరకు అసలు ఫుల్ యాక్టివ్ అండ్ బాగా ఇమ్యూనిటీ బాగుంటుంది, అంటే మా డాడీకి ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ నాకు అమ్మకైతే ఇంకా అసలు మేము వెళ్ళము. కానీ 2026లో అయితే అసలు హెల్త్ ప్రాబ్లంగానే ఉందన్నమాట. అంటే నాకు ఎప్పుడు ఫీవర్ రాదు, ఫీవర్ వస్తూ ఉంది, సో అట్లా కొంచెం ఇష్యూగా ఉండిందనమాట. ఇంకా అమ్మకైతే 3 డేస్గా ఫుల్ స్టమక్ పెయిన్ వస్తూ ఉండిందనమాట. అండ్ నేను హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పిన ప్రతిసారి అమ్మ ఇంకా మనకు తెలిసిందే కదా, మన అమ్మలు ఎందుకు వద్దు అని చెప్తారు, లేదు అని చెప్పి నేనే తీసుకొని వచ్చి. ఇంకా నర్స్ ఇక్కడ బీపీ చెకప్ చేస్తా ఉన్నింది. డాక్టర్ని అడిగింటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు అండ్ టాబ్లెట్స్ అయితే ఇచ్చేసింది అనమాట. చూడండి మా అమ్మ చూడండి, లిటరలీ నేను హెల్తీగా తింటా, ప్లీజ్ వద్దుమా అని చెప్తాను కూడా అదే పనిగా నన్ను తీసుకొని వచ్చింది కెఫేకి. ఇప్పుడు మా అమ్మకి శాండ్విచ్ కావాలంట, ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంట. లైక్ వాట్స్ రాంగ్ విత్ మై మామ్, అసలు నాకు అర్థం కూడా కావట్లేదు బేసిక్గా. తీసుకొని వచ్చింది. అండ్ ఇందాక ఒక క్యూటీ పైన కలిసినాను అనమాట, చిన్న పాపని. తన బర్త్డే అంట ఈరోజు, తను నా వీడియోస్ చూస్తుందంట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ పిల్ల కదమ్మా. ఎల్కేజీ తన పేరు ఏం పేరు? తన పేరు జ్ఞానశ్రీనా ఏదో సంథింగ్. నేను టీవీలో చూస్తావా అంటే కాదు సెల్లో చూస్తావా అని చెప్పింది క్యూట్గా. ఓకే గైస్, ఫుడ్ వచ్చిన తర్వాత చెప్తా. అండ్ ఆల్సో నాకైతే అసలు తినాలనే లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు, బట్ మై మామ్ ఇన్సిస్టెడ్. ఓకే, లిటరలీ ఈరోజు నేను బ్లాగ్ తీయడానికి కారణం ఏంటి అంటే చాలా పెద్ద న్యూసే ఉందన్నమాట. దట్ వీఆర్ ఫైనలీ గోయింగ్ టు దట్ ట్రిప్. మీరు గెస్ చేయండి, బట్ కొంచెం సర్ప్రైజెస్ ఉన్నాయన్నమాట ట్రిప్లో కూడా. సో అవన్నీ కూడా మీకు తెలుస్తాయి, ఎందుకంటే నేను కూడా ఇంకెళ్ళలే కాబట్టి నాకు కూడా క్లారిటీగా తెలియదు. హాయ్ మామ్. హాయ్ పండు. మేము ఒక బిగ్ ట్రిప్కి వెళ్తున్నాము కదా, సో అంటే ఎక్కువ రోజులు ఉండబోతున్నాం అనమాట. అండ్ మీకు అదంతా తెలుస్తుంది, మీరు అంతా చూస్తారు నెక్స్ట్ నుంచి చూస్తారు. మాకు కూడా క్లారిటీగా తెలియదు బేసిక్గా, ఎన్ని రోజులు అనేది తెలీదు. డాడీ ఇంకా క్లారిటీగా చెప్పాలా, అక్కడ దాన్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి అని చెప్పాడు అనమాట. తినేసిన మార్నింగ్ ఇప్పుడు నా పొట్టలో ఏముంది తెలుసా, నా పొట్టలో నా అమ్మ పొట్టలో కోకోనట్ వాటర్, కోకోనట్ ఉంది, కొబ్బరి ఉంది. ఓకే, అమ్మ ఓట్స్ తిందంట. అండ్ వెయిట్, ఐ విల్ షో యూ గైస్. మమ్మ అయితే సమ్మర్ అని చెప్పి షీ లిటరలీ మేడ్ దిస్ బిగ్ జార్ ఆఫ్ వాటర్ మిలన్ జ్యూస్ అనమాట. మొత్తం వాటర్ మిలన్ జ్యూసే. కొంతమంది అంటారు జ్యూసులు మంచిది కాదు, నార్మల్గా తినాలా అని చెప్పి, బట్ నార్మల్గా ఉంటే తినట్లేదని చెప్పి అమ్మ జ్యూస్ చేసి పెట్టింది. అట్లీస్ట్ అదన్నా చల్లగా ఉంటుంది కదా. వెయిట్, ఐ విల్ షో యూ. మజ్జిగ కూడా వేసింది. మీరు లాస్ట్ వ్లాగ్ లో చూసుంటారు కదా, అమ్మకి హెల్త్ బాగాలేదు అని చెప్పానని చెప్పి. సో అందుకే ఇంక అమ్మ నీట్గా మజ్జిగ అన్ని సెటరేట్ చేసింది. డాడీకి కూడా కొంచెం అనీజీగా ఉన్నట్లు అనిపించింటే యా. అండ్ కొన్ని సర్ప్రైజ్లు కూడా చూస్తారు మీరు కదా త్వరలో. యా, ఈ పల్లెటూరి వంటలా ఏంటి? గోంగూర పచ్చడి. ఓ, మరి ఏం చెప్పాలనుకున్నావు? ఏదో ఆంధ్ర ఫేమస్ ఏదో అంటారు కదా నాన్న, వంకాయ గోంగూర. రాయలసీమ ఫేమస్. బా, గోంగూర లిటరలీ గైస్ వాసన అయితే, గోంగూర పచ్చడి వాసన ఎంత బాగుంది తెలుసా. వాసన అంటే బ్యాడ్ కంటే వాసన అంటారు కదా, మంచి స్మెల్, అరోమా వస్తుంది, చాలా బాగుంటుంది. మిరియాల పొడి వేసిన ఎగ్ ఫ్రై. అమ్మ గోంగూర పచ్చడికి ఏం చేస్తుంది అంటే కోకోనట్ ఆయిల్ కూడా వాడుతుంది అనమాట, దానివల్ల ఇంకా టేస్ట్ వస్తుంది బాగా. బాగుంటుంది కోకోనట్ ఆయిల్ వాడతా. అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేస్తే మేము అన్ని ట్రిప్పులు ఐషు లేనప్పుడే ప్లాన్ చేస్తాం కదా. ఇది యాక్చువల్ ఐషు ఉన్నప్పుడే చాలా, కానీ అది ఎందుకో అట్లా అయిపోయింది అది బేసిక్గా. ఈరోజు రైస్, ఓకే, గోంగూర పచ్చడి. యా, గోంగూర స్మెల్ అయితే సూపర్ ఉంది. అవును, చాలా బాగుంది. గోంగూర పచ్చడి, ఎండుమిరపకాయలు, ఇది గుడ్డు ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై ఇట్లా నాకు ఇష్టం అనమాట. మా డాడీకి బేసిక్గా ఎగ్ నార్మల్గా బాయిల్ చేసుకొని తినడం ఇష్టం, కానీ నాకు ఇలా ఇష్టం అనమాట. అందుకు మా అమ్మ నాకు ఆనియన్స్ ఎక్కువ వేసి ఎగ్గుని బాగా
ఉడకబెట్టిన తర్వాత దాన్ని వేసి Slice పొడి చేసి, వేసి కొత్తిమీర ఎక్కువ వేసి చేయడం పండుగకి నేను ఒకవేళ ఏం లేకున్నా అది ఒకటైనా తినేస్తా. సో ఈ మూడు మజ్జిగ పెరుగుల ఓన్లీ మజ్జిగ యా. వాటర్ మిలాన్ జ్యూస్. అదేంటి పక్కన? అంటే పొద్దున్న దోశ వేద్దాం అనుకున్నా, కొర్ర దోశ నువ్వు లేలా, అందులోకి చట్నీ మిక్సీ కొట్టుకోవాలి అందుకు. ఓకే ఓకే ఉడకబెట్టేసి పెట్టాను. అచ్చా ఓకే 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 ఓకే. నీకేదో వర్క్ ఉందని నువ్వు కిందికి రాలా. నేను కిందికి రాలే. అండ్ ఆల్సో ఐ థాట్ కోకోనట్ వాటర్ సరిపోతాయి. ఓట్స్ తిన్నా, డాడీ పొద్దున్నే బయట పోయొచ్చు. యా. అండ్ ఆ లడ్డూస్ చూపిమా. ఈ లడ్డూస్ అయితే చేసుకోండి రోజుకి ఒకటి, చాలా బాగుంటాయి గైస్. ఈ లడ్డూస్ అయితే ఇది 3rd టైం అనుకుంటా చేయడం అమ్మ మళ్ళీ కదమ్మా. 3rd అదే ఎంత నాకు సరి గుర్తులేదు, 4th టైం అనుకుంటా. లిటరలీ ఎంత బాగుందంటే ఇది లడ్డూస్. ఇప్పుడు కొంచెం పైకి ఉన్నాయి. నేనేంటంటే ఒకటే తినాలా, కానీ నేను అప్పుడప్పుడు 2 కూడా తినేస్తూ ఉంటాను అనమాట. అంత టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూపిలేదా మనం ఎట్లా ప్రిపరేషన్ అది? ఆ రోజు నేను వంటలు చేసేటప్పుడు ఏమో చూపించినట్టు. ఓకే, నేను జస్ట్ చెప్పినట్టున్నా ఎలా చేయాలి ఏందని చెప్పి. ఆపేకినా నేను చేసేటప్పుడు ఉండదు కింద, నేను గబగబా చేసేసి ఉండలు చుట్టేటప్పుడు వస్తుంది. దట్స్ ట్రూ గైస్. బట్ ఎనీవేస్ లిటరలీ ఈ రోజు అయితే మీ ChatGPT అగెయిన్స్ట్ ద వరల్డ్ అని చెప్పాలి. ఎందుకంటే లిటరలీ నేను మొత్తం ఇంకా ఏమంటారు హోటల్స్, తర్వాత అంటే మేము వెళ్తున్నాం కదా ట్రిప్కి, సో హోటల్స్, తర్వాత ఎక్కడెక్కడ ప్లేసెస్ ఏ విజిట్ చేయాలి అవి మొత్తం ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను అన్నీ ఇట్లా చేసినావా దొండి ఇట్లా అన్నీ చూస్తా కూర్చున్నాను అనమాట, ఏమేమి పోవాలా అని చెప్పి. అక్కడ అన్నప్రసాదం చాలా ఫేమస్ అంట. సో చాలా ఫేమస్ అంట. అది కూడా ఏంది కింద నేల మీద తింటారంట, అది పెట్టుకోరంట ఆకు ఇంకా నాకు తెలిసి చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది బేసిక్గా. అండ్ మేము వెళ్ళే ప్లేస్ చాలా చల్లగా ఉంటుంది. అంటే చాలా చల్లగా ఉంటుందా నాకు తెలియదు. ఇప్పుడు క్లైమేట్ బాగుంటుంది అక్కడ. క్లైమేట్ బాగుంటుంది, మన చోటి కంటే బెటరే అని చెప్పచ్చు. ఓకే ఓకే. నాకు ఫుల్ ఆకలితుంది. సో లెట్స్ ఈట్ లంచ్ టుడే. అంటే నేను ఈరోజు కొంచెం ప్యాకింగ్ అవి ఇవి ఉంటాయి కదా, నేను ఎప్పుడు చూపిలే కదా ముందు రోజు అని చెప్పి ఐ వాంటెడ్ టు బ్లాగ్ అనమాట. అండ్ ఆల్సో మేము రేపు మార్నింగ్ అరౌండ్ 4కి కదా, 4 రేపు మనం పోతున్నాం డాడీ ట్రిప్కి. చెప్పాకు ట్రిప్ పేరు, చెప్పకూడదు. వీడియో పెట్టావా? ట్రిప్ పేరు చెప్పాకు. బట్ మనం వెళ్ళేది 4 o'clockకే కదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మనం పోయి వచ్చిన తర్వాత 3 days ఉంటాం అక్కడ. 3-4 days ఉంటాము, 3-4 days 5 days ఉంటాము. మనం పోయి వచ్చిన తర్వాత ఒక 11 days మన ఇంట్లో తెల్లవాయలు కానీ, ఎర్రగడ్డ కానీ, ఆనియన్స్ అండ్ అదేంటది గార్లిక్ ఆనియన్స్ అనేది ఉండకూడదు. చాలా పవిత్రంగా చాలా నిష్టగా ఉండాలా. చికెన్ మటన్లు ఏవి ఉండకూడదు ఇంట్లో. చాలా మనం ఇప్పుడు ఎలా ఉంటామో దీనికి 10 ఇంకా చాలా భక్తితో ఉండాలా. ఇండ్లు రోజు ఉదయము సాయంకాలము మనం పూజ చేసుకోవాలా. అక్కడ నుంచి ఒక టెంకాయ తీసుకొస్తాం, అది కింద పెట్టకుండా కారులో పైన కట్టుకొని రావాలా. ఎక్కడికి పోతున్నామో క్వశ్చన్ మార్క్ తెలిసిపోయింటది చాలా మటుకు, చాలా మందికి అర్థమైంది. చాలా అది కానీ మీకు కానీ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయొచ్చు, పెట్టచ్చు. ఓకేనా? అప్పటికి మేము అక్కడ ఉంటాం ఆల్రెడీ. అక్కడ ఉంటాం. మీకు ఆన్సర్స్ ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్ లో ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకు ప్రసాదం మీ ఇంటికి. ఐషర్ ఫోన్ చేయాల్సింది నాన్న, ఒకవేళ అమ్మాయి వస్తుందేమో. ఆ పిల్ల రాలేదు. ఆ పిల్ల ఆల్రెడీ చెప్పింది గైస్ నాకు, మీరు ఈ ట్రిప్స్ ఏమైనా ఉంటే నన్ను ఎక్స్క్లూడ్ చేసేయండి, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, సెమిస్టర్ నడుస్తానని చెప్పింది. ఒకవేళ వచ్చిన అక్షయ ఆ 12 రోజులు చికెన్ మటన్ లేకుండా ఉండలేదు. చికెన్ మటన్ లేకనుకో పక్కన ఎవరైనా చేయి కనిటి పెడితే ఆ ఏలైనా కొరికేస్తుంది అంతే. సో అది సంగతి. ఇప్పుడు లెట్ మీ హ్యావ్ మై లంచ్. జస్ట్ టేస్ట్కి మీకు ఇలా దగ్గరగా చూపిస్తాను. ఓకే, తర్వాత నిండా దిస్ ఇస్ మై లాస్ట్ ఎగ్, అంటే నాన్ వెజ్ లాస్ట్ ఇదే అనుకుంటా ఈరోజు. ఇంకా జ్యూస్. ఓకే, వాటర్ ప్లేస్లో జ్యూస్. ఇంకా జ్యూసేలే ఇంకా బాగా, ఇంకా అన్ని జ్యూసెస్ ఫ్రూట్సే. జ్యూస్ ఏందో కనుక్కోండి. కాబట్టి నేను చెప్పేసి డాడీ వాటర్ మిలన్ జ్యూస్ అని. అండ్ ఇంకా మా వెయిట్ లాస్ మేము కావద్దు అనుకున్నా, మా వెయిట్ లాస్ సిరీస్ మీరు ఇంకా చూస్తారనుకుంటా కదమ్మా. 11 days ఇంకా ఫుల్గా నథింగ్. అంటే ఇంకా నో మసాలా, ఓన్లీ ఆకులు. ఇంట్లో తెల్లవాయలు ఎర్రగడ్డలు ఉండేటన్ని తీసేసి ఒక పక్కన వేసేసేయాలి.
చెయ్యాలి అసలు ఉండకూడదు. ఏ ఆఖరికి తెల్లవాయి పొడి కూడా తినకూడదు. అందులో కూడా తెల్లవాయి ఉంటారు. అసలు బయట ఫుడ్ తినకూడదు. తెల్లవాయి ఏమైనా టచ్ చేసి ఉంటారేమో అని తినద్దంట. చాలా నిష్టగా ఉండాలంటబ్బా. నక్షత్ర పాలు వచ్చేసి పాలు వెండి పాలు సో గాయస్ మీకు ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మా అమ్మ ఎవరితో మాట్లాడుతుంది ఏంటి అని చెప్పేసి. మా అమ్మ వచ్చేసి స్వామివారితో మాట్లాడుతుంది అనమాట. మేము వెళ్తున్నాం కదా, ట్రిప్కి వెళ్తున్నాం కదా, సో దానికోసం ముందు ప్రిపరేషన్స్ ఇవన్నీ. నేను ఇంకా అంతకు మించి నేనేం చెప్పలేను ఎక్కువగా. సో అది మ్యాటర్. అండ్ ముందే మనం అన్నీ ఏమేం పూజలు ఏంటి అంతా ప్రిపేర్డ్గా ఉండాలి కదా. అండ్ దట్ ప్లేస్ ఇస్ వెరీ ఫేమస్ అనమాట పూజలకి. సో ముందే మా అమ్మని కనుక్కుంటుంది అనమాట. పైగా చాలా పవర్ఫుల్ అనమాట. అందుకు ముందే ఏమేమి తీసుకెళ్తే మంచిది అండ్ అక్కడ ఎలా ఏంటి అని చెప్పేసి నీట్గా క్లారిటీగా కనుక్కుంటా ఉంది. అండ్ అమ్మ, డాడీ, నేను మేము ముగ్గురం అక్కడే కూర్చొని ఉన్నాము. ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ప్యాకింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. హలో గాయ్స్, యు నో వాట్, ఐ హ్యావ్ సో మచ్ వర్క్ టు డూ. లిటరలీ ఎంత వర్క్ ఉందంటే ఇప్పుడు ఈ వీడియో నేను రికార్డ్ చేసేది కూడా నేను ఈ వీడియో ఈరోజు ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మేము రేపే వెళ్తున్నాం ట్రిప్కి. యాక్చువల్లీ వీ థాట్ మళ్ళీ అనుకున్నాం అనమాట, బికాజ్ మీకు అది నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంది ఎందుకు ఏంది అని చెప్పేసి. అది ఎందుకంటే నేను ఇప్పుడు అనౌన్స్ చేయలేను, అదంతా చూపిలేను నేను. బట్ అంటే దేనికి ఏంటి అని అంతా. కానీ మాకేంటంటే వాళ్ళు చెప్పారనమాట, ఏంటి డే ఆఫ్టర్ టుమారో వెళ్తే సరిపోతుంది అని చెప్పేసి. బట్ వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్, ఎందుకంటే అంత దూరం వెళ్తున్నాం కదా. సో అన్ని ప్లేసెస్ చూసి మంచిగా మనం అంటే పూజ మనకు ఉండేది అప్పుడైనా కూడా మనం అప్పుడప్పుడు వెళ్తే కొంచెం కష్టం అవుతుంది కదా. సో అందుకని చెప్పి మేము కొంచెం ముందే పోదాం అనుకున్నాం అనమాట. అందుకే రేపే వెళ్తున్నాం. లిటరలీ ఐ హ్యావ్ 3 యూట్యూబ్ వీడియోస్ టు ఎడిట్. 3 వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయడానికి. అండ్ దాంతోపాటు మళ్ళీ డ్రెస్సెస్ ప్యాకింగ్ అని ఏం అవ్వలేదు ఈరోజు. అసలు ఏం కాలేంగా. ఇప్పుడైతే టైమ్ 5:53 అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ బ్లాగ్స్ అన్నీ మీ ఫేవరెట్ బ్లాగ్స్ అయిపోతాయి. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ కాబట్టి. అండ్ దిస్ గోయింగ్ టు బీ అవర్ హ్యాపీ బ్లాగ్, ఎందుకంటే ఎటువంటి పనులు లేవు, ఆల్ చిల్గా. నాకేం వర్క్స్ లేవు, డాడీకి వర్క్స్ లేవు, అమ్మకి వర్క్స్ లేవు. సో అందరము షెడ్యూల్ చూసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్తున్నాం అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకా నాకు ఇప్పుడు మాట్లాడే టైం కూడా లేదనమాట. ఫాస్ట్గా నేను ఎడిట్ చేసుకోవాలి. టైం ఇప్పుడు 6 అయింది కదా. సో 8:39 లోపు నేను కంప్లీట్ చేసుకుంటే ఐల్ బీ ఆల్ డన్. అండ్ ఆల్సో యూ డోంట్ ఈవెన్ బిలీవ్ మీ, మా అమ్మ మా డాడీ నేను పైన ఉంటే మాటి కాల్స్ చేయాల్సిన అవసరం పడుతుంది అని చెప్పేసి దే లిటరలీ కెప్ట్. ఇది ఏందనుకుంటున్నారు? వెయిట్, నేను మా డాడీని ఇంకొకసారి నాక్ చేయమని చెప్తాను, అంటే ఇంకొకసారి పెట్టమని చెప్తాను. ఇది వచ్చేసి బెల్ లాగా అనమాట, కాలింగ్ బెల్ లాగా. సో ఏం లా ఊరికేనే వీడియో తీస్తానా చూపిద్దామని. గాయ్స్ ఇక్కడైతే మాకు ఇక్కడ చూడండి ఆల్రెడీ 2 అయిపోయినాయి అనమాట. అది వచ్చేసి నాది అండ్ అమ్మది, మైన్ అండ్ అమ్మాస్ వాట్ యు సే సూట్ కేస్. అండ్ ఇది వచ్చేసి డాడీ సూట్ కేస్. అంటే చూసే చిన్న, అంటే కొంచెం పెద్దగా ఉంది కానీ చిన్నగానే ఉంటుంది. మేము కొంచెం లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి అన్నీ ఇంకా సెట్ రైట్గా పెట్టుకోవాలని పెట్టుకుంటున్నాం. అండ్ వెరీ సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ సౌండ్ అండ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే చాలా ఇక్కడ జరుగుతూ ఉంది. యాక్చువల్లీ నేను ఈ బ్యూటిఫుల్ లంగావోని పెట్టుకుందాం అనుకున్నా, ఇంకా బ్యూటిఫుల్ వేసుకుంటున్నాను అక్కడికి వెళ్ళేటప్పుడు, మీరు ఆల్రెడీ చూస్తారు అవన్నీ. బట్ ఏంటంటే అది ఎందుకు పెట్టుకోవట్లేదంటే నాకు అది ఎందుకో సేవ్ చేయాలనిపించింది అనమాట. సో ఐఎమ్ జస్ట్ సేవింగ్ దాట్. అండ్ చాలా బ్యూటిఫుల్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ హౌ ద బిఫోర్ BTS గోస్. నాట్ జస్ట్ దాట్, ఇప్పుడు నా హ్యాండ్స్ చాలా ఖాళీగా ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు కీప్ సంథింగ్ కదా, మీకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు మాకు గోరెంటాకు పెట్టుకునే అంత టైం లేదు కాబట్టి కోన్ పెట్టుకుంటున్నా. నువ్వు పెట్టుకుంటావు మా కోన్? ఒక చేతితోనే పెట్టుకో, బాగుంటుంది. సో మా అమ్మ కూడా పెట్టుకుంటుంది గైస్. మా అమ్మ ఇప్పుడు వద్దు అంటే బట్ పెట్టుకుంటుంది. అండ్ మేము మార్నింగ్ 4 o'clockకి బయలుదేరాలన్నమాట టు గో. ఎక్కడికి ఏందనేది కూడా మీకు ఇంకా తెలియదు కదా, పేరు మీకు తెలీదు. గైస్ వద్దు చెప్పద్దు, మా అమ్మ చెప్పదులేండి గైస్ బై ది వే. సో మేము 4 o'clockకే బయలుదేరాలన్నమాట. అండ్ ఇట్స్ లైక్ వెరీ లాంగ్ జర్నీ కదా, చాలా లాంగ్. సో మేము రోడ్ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. చిల్గా యా బాగుంటుంది, అంటే కొంచెం కూల్ ఘాట్స్ అట్లా ఉంటుంది అనమాట. కూల్ అని కాదు కానీ ఏంటంటే చాలా మంచి పవిత్రమైన యా
అండ్ లిటరలీ గైస్ నా ముక్కు కొంచెం ఉబ్బింది ముక్కు కనిపిస్తే, ఎందుకంటే నాకు వేడికి ఇక్కడ గుళ్ళు వచ్చేసింది అనమాట పెద్దది. బట్ ఇట్స్ ఓకే, ఏం చేస్తాం చెప్పండి. సో యా, అది ఇప్పటి ముచ్చట్లు. అండ్ ఆల్సో ఈ బ్లాగ్ చాలా ఇన్అప్రోప్రియేట్ బ్లాగ్లా ఉంటుంది అనమాట. కొంచెం అంత డిస్కషన్స్ అండ్ టాకింగ్ అండ్ ప్యాకింగ్ అదంతా. ప్యాకింగ్ ఎక్కువ చూపిలే నేను, ఎందుకంటే నాకు కూడా అంత ఓపిక లేక. నా ఫేస్ చూడండి ఎట్లా అయిపోయింది డల్గా, ఎందుకంటే ఎడిటింగ్ చేసి నా పనులు చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ అమ్మకి హెల్ప్ చేశాను. ఎండింగ్ చెప్పడం ఆబ్వియస్లీ మర్చిపోయినా. సో దట్స్ ఇట్ గైస్, ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్. బై బాయ్.